నమస్కారం. ఇప్పుడైన ఘోర విషాదం 37 మంది కన్నుమూత, పలువురికి తీవ్ర గాయాలు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో దారుణ ఘటన జరిగింది. నార్త్ నైజీరియాలోని ఓ గ్రామంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 30 మందికి పైగా గ్రామస్తులు మృతి చెందారు. ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం చూస్తే 37 మందికి పైగా మృతి చెందారని చెప్తున్నారు. అంతేకాక మరికొంతమందిని కిడ్నాప్ చేశారు. బోర్గు లోకల్ గవర్నమెంట్ కిందకు వచ్చే ఓ గ్రామంలో ఈ దాష్టికానికి పాల్పడ్డారు. అంతేకాదు గ్రామంలోని ఇల్లు అలాగే మార్కెట్కు కూడా నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. నార్త్ నైజీరియాలోని నైగర్ రాష్ట్రంలో కసువాన్ దాజీ అనే గ్రామంపై సాయుధులైన దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. గ్రామంలోని ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 37 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందిని కిడ్నాప్ చేసి వారితో తీసుకువెళ్లారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ క్రమంలోనే ఈ గ్రామాలపై దుండగులు కాల్పులకు పాల్పడినట్టు సమాచారం. గ్రామంపై దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చుకుంటూ పోయారు. దాంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. 30 మందికి పైగా చనిపోయారని పోలీసులు చెబుతున్నప్పటికీ మృతుల సంఖ్య ఇంకా భారీగానే ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మరికొంతమందిని కిడ్నాప్ చేసి అడవిలోకి లాక్కెళ్లినట్లు తెలిపారు. అయితే ఎంతమందిని కిడ్నాప్ చేశారనే దానిపై ఇంకా అంచనాకి రాలేదన్నారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇదే ఘటన నైగర్ స్టేట్ పోలీస్ ప్రతినిధి వాసియు అబియోదోవ్ మాట్లాడుతూ దుండగులు ప్రజల్ని కాల్చి చంపడమే కాకుండా వాళ్ళ ఇల్లు మార్కెట్కి నిప్పు పెట్టారని అన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. కొంతమంది ఆచూకీ కూడా లభించడం లేదని వివరించారు. దుండగులు కిడ్నాప్ చేసిన వారిలో అధికంగా చిన్నారులు ఉన్నట్లు తేలిందన్నారు. దుండగులు వారం నుంచే ఈ గ్రామంపై నిఘా పెట్టినట్లు సమాచారం. అదను చూసుకొని రైడ్స్కి పాల్పడినట్లు వివరించారు. ఇక ఈ నైజీరియన్ గ్యాంగ్ దాదాపు 3 గంటల పాటు గ్రామం మొత్తం నరమేధం సృష్టించిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక గ్రామాలను నైజీరియన్ గ్యాంగ్స్ ఇలా విధ్వంసం చేశాయని తెలిపారు. చుట్టూ దట్టమైన అడవులు ఉన్నందువలన వారికి దాడి చేసి అడవిలోకి పారిపోవడం సులభమైందని స్థానికులు వివరిస్తున్నారు. గత నవంబర్లోనూ స్కూల్పై దాడికి పాల్పడి సుమారుగా 300 మంది చిన్నారులను అలాగే టీచర్లను కూడా కిడ్నాప్ చేసినట్లు తెలిపారు.